గైస్ మైసెల్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు మ్యాథమెటిక్స్ కన్సర్నింగ్ 30 క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయబోతున్నాను. ఆల్రెడీ నేను 3 పార్ట్స్ అనేది చెప్పడం జరిగింది. దీస్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ విల్ బీ చాలా యూస్ఫుల్ ఫర్ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో మీరు ఖచ్చితంగా ఈ పార్ట్స్ అనేది అన్నీ చూడండి. మీకు చాలా ఐడియా అనేది ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుంచి, ప్రతి ఒక్క చాప్టర్ నుంచి మీకు ఐడియా తెలుస్తుంది అనమాట. సో లెట్ us see ఎగ్జాక్ట్లీ ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయనేది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇనిషియలీ మనకి ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ కన్సర్నింగ్ క్వశ్చన్స్ అనేది స్టార్టింగ్లో చెప్పడం జరిగింది. సో లెట్ us see క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో. ఇఫ్ ద ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ ₹45 అండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 5% per annum. సో ఇలా మనం చూసినట్లయితే ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ₹45 అయితే వాటి యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంతరా అంటే 45 per annum అనమాట. అయితే R ఈజ్ ఈక్వల్ టు 5% ఇచ్చాడు, P ఈజ్ ఈక్వల్ టు 45 ఇచ్చాడు. ఇది ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది ఫర్ ద 3 years అని అడిగాడు. అంటే 3 ఏళ్ళు మనకి T ఇవ్వడం జరిగింది. సింపుల్ ఇంట్రెస్ట్ మన ఫార్ములా తెలుసు, PTR/100. లేదనుకుంటే డైరెక్ట్గా మనము 5% ఇంటూ 3 వేసుకొని 15% ఆఫ్ ప్రిన్సిపల్ అని కూడా రాసుకోవచ్చు అనమాట. సో అలా చేసినా కూడా మనకు ఆన్సర్ వస్తుంది. ఇలా అయినా చేయొచ్చు. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఎంత వచ్చిందంటే ₹45 మీద 3/4 అనేది రావడం జరిగింది. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఎలా చేయాలని చూడండి, అర్థమవుతుంది. ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది ₹1000. రేట్ పర్సెంట్ అనేది 6% ఇచ్చాడు. టీ మనకి 3 years ఇచ్చాడు. సో 3 years 6 months అనమాట. అంటే 3.5 years అని చెప్పుకోవచ్చు. దాన్ని మనము 7/2 అని కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి మామూలు ఫ్రాక్షన్లోకి 7/2 రాసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ PTR/100లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా మనకు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ₹210 అనేది రావడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా ఈజీ, బట్ నో వరీ. ఆన్ వాట్ ప్రిన్సిపల్ అమౌంట్ ద సింపుల్ ఇంట్రెస్ట్ పేయబుల్ షల్ బి ₹50 in 2 years అట్ ద రేట్ ఆఫ్ 5% per annum. ఈ క్వశ్చన్ ప్రకారం మనం చూసినట్లయితే రేట్ పర్సెంట్ అనేది మనకి 5% ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రిన్సిపల్ అమౌంట్ మనం కనుక్కోవాలి. సో P అలాగే పెట్టుకుంటాం. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసినట్లయితే 50% షల్ బి ₹50 అనేది సింపుల్ ఇంట్రెస్ట్ రావడం జరిగింది. ఏదైతే ప్రిన్సిపల్ ఉందో 2 సంవత్సరాలకు గాను. R% ఎంత అంటే 5% కాబట్టి. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే 50 ఈజ్ ఈక్వల్ టు PTR/100 ప్రకారం P అనేది మనకి 500 రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఆన్ వాట్ ప్రిన్సిపల్ అమౌంట్ ద సింపుల్ ఇంట్రెస్ట్ పేయబుల్ షల్ బి ₹31.50. ఎంత డబ్బుల మీద, ప్రిన్సిపల్ మీద మనకి ₹31.50 మనకి రావడం జరుగుతుంది. 1 సంవత్సరము 3 నెలలు అనమాట. విత్ ద 1/4% per annum. దీని ప్రకారం మనం చూసినట్లయితే సింపుల్ ఇంట్రెస్ట్ 31.5 ఉంది. ప్రిన్సిపల్ అమౌంట్ P అని పెట్టుకోవచ్చు. T అనేది 3/12 ఎందుకు రాసుకున్నామంటే 3 నెలలు కాబట్టి, సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఇయర్లో కన్వర్జన్ చేసుకోవాలి. అది మనకి 21/4 అనేది వస్తుందన్నమాట రేట్ పర్సెంట్ అనేది. నెక్స్ట్ మనము సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100 ప్రకారం వేస్తే మనకి ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ₹480 రావడం జరుగుతుంది. ఆ క్యాలిక్యులేషన్స్ అనేది మీరు ఒకసారి వీడియోని పాస్ చేసుకొని ఖచ్చితంగా మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. అట్లీస్ట్ ఈ స్క్రీన్ షాట్స్ అనేది తీసుకోండి. దిస్ విల్ బీ మోర్ యూస్ఫుల్ ఫర్ యూ. మామూలుగా రెఫరెన్స్ చేసుకోవడానికి ఏదైతే కష్టం ఉంటుందో వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ మీరు రెఫర్ చేసుకోవచ్చు. ఫైండ్ ద ప్రిన్సిపల్ అమౌంట్ ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఈజ్ ₹312.75 in 2 years 3 months అట్ ద రేట్ ఆఫ్ 6.525 per annum అనమాట. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే ప్రిన్సిపల్ అమౌంట్ అనేది చూసినట్లయితే ఈ విధంగా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది చూసినట్లయితే ఫైండ్ ద ప్రిన్సిపల్ అమౌంట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? $312.75 అనమాట. T ఎంత? 2 years 3 months అనమాట. R% 6.25. సో దీని ప్రకారం మనకి ప్రిన్సిపల్ అనేది ₹1,224 రావడం జరుగుతుంది. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ ఏవైతే ఇవ్వడం జరిగిందో ఆ వాల్యూస్ బట్టి. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం? ఇంట్రెస్ట్ పేయబుల్ ఈజ్ ₹3 అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ₹3 ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాలకు గాను రేట్ పర్సెంట్ ఎంత? ఒకవేళ డబ్బులు అనేది ₹60 అయితే అంటే రేట్ పర్సెంట్ అనేది మనకి 5/2 అంటే 2.5% అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఇఫ్ ద ఇంట్రెస్ట్ పేయబుల్ ఈజ్ ₹42 in 2 years 4 months on a sum of ₹180.
సో ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది 42 రూపాయలు. టైం అనేది 2 సంవత్సరాల 4 నెలలు అంటే 4/12 అని రావడం జరిగింది. పి అనేది 180 degrees. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100 ప్రకారం మనం చేస్తే రేట్ పర్సెంట్ అనేది 10% రావడం జరుగుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఇఫ్ ద ఇంట్రెస్ట్ పేయబుల్ ఈజ్ ₹90? ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఏమో కనుక్కోవాలా మనము. ఇంట్రెస్ట్ పేయబుల్ ఎంత అంటే 90 రూపాయలు అనమాట. సో ఇక్కడ మనము 2 సంవత్సరాలు 6 నెలలు గాను సమ్ ఎంత అంటే 1080 రూపాయలు అనేది ప్రిన్సిపల్ అయితే దాని తగ్గట్టుగా మనము R = 3 1/3 అని మనం తెలుసుకోవాలి. సో ఈ ప్రకారం మనము ఆ ఫార్ములాస్ అనేది అప్లై చేసి నేర్చుకోవాలి. ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఏ సమ్ ఆఫ్ ₹6,500 ఈల్డ్స్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ₹455 ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 1/3 అనమాట. సో ప్రిన్సిపల్ అనేది 6,500, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 455, రేట్ పర్సెంట్ అనేది ఇక్కడ 7/3% అనుకుంటే ఈ ప్రకారం మనము PTR/100 ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ చేస్తే టైం అనేది మనకి 3 సంవత్సరాలు రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనము ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఏ సమ్ ఆఫ్ ₹1875 ఈల్డ్స్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ₹675 ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 12%. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు అంటే సమ్ అనేది మనకి 1875 ఇవ్వడం జరిగింది. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 675 రూపాయలు వచ్చింది. రేట్ పర్సెంట్ ఎంత? 12. సో యాజ్ యూజువల్ సింపుల్ ఇంట్రెస్ట్లో ఈ ఫార్ములాలో మనం ఇది అప్లై చేసి వీ కెన్ డూ ఇట్ అనమాట. ఇట్స్ వెరీ ఈజీ క్వశ్చన్స్. ఐ హోప్ ఈ క్వశ్చన్స్ మీకు అర్థమవుతున్నాయి అనుకుంటా. అర్థం కాకుంటే మీరు పాజ్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకోండి. బట్ ఐ రిక్వెస్ట్ యూ గైస్ టు అండర్స్టాండ్. పేషెన్స్ కంపల్సరీ అవసరం ఏదైనా కానీ. ఇప్పుడు నేను ఈ సంవత్సరంలోనే 650 వీడియోస్ చేశానంటే పేషెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ద సేమ్ పేషెన్స్ తోటి మీరు వింటే ఐ హోప్ మీరు ఎగ్జామినేషన్స్లో సక్సీడ్ అవుతారు. సో T = 3 ఇయర్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్, ఇన్ హౌ మెనీ ఇయర్స్ సమ్ ఆఫ్ ₹6,500 బికమ్స్ 7670. 7670 నుంచి 6500 అనేది తీసేస్తే 1170 అనేది రావడం జరుగుతుంది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారమే. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింటే దాని ప్రకారం మనం PTR/100 అనుకుంటే 6% రేట్ కాబట్టి T = 3 సంవత్సరాలు రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద మనీ దట్ బికమ్స్ 2250 ఇన్ 2 years? 2 సంవత్సరాలు ఈ విధంగా అవుతుందన్నమాట. ఒక సమ్ ఆఫ్ మనీ అనేది ఈ విధంగా 2250 అవుతుంది. అయితే అది ఎట్లా అంటే ఇతను సింపుల్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు, అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఒకటే ఇవ్వలేదు, ఇతను అమౌంట్ ఇచ్చేసాడు అనమాట. ఒక అమౌంట్ అనేది ప్రిన్సిపల్ అనేది ఈ విధంగా అమౌంట్ అయిపోతుంది 2250 అని చెప్తున్నాడు అనమాట. సో R = ఇక్కడ మనము 12.5 అంటే మనకు తెలుసు 25/2 అని కూడా రాసుకోవచ్చు అనమాట. సో దీని ప్రకారం మనకు 2 సంవత్సరాలు T అర్థమైంది. నెక్స్ట్ A = 2250 మనకి అమౌంట్ అనమాట. అయితే దాని ప్రకారం మనం చూసినట్లయితే ఇది మనము ఈ PTR/100 ఏ విధంగా చేసుకుంటే ఏ విధంగా అయితే మనము అమౌంట్ P ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. అప్పుడు ఈ విధంగా మనం చేసుకుంటే ప్రిన్సిపల్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే మనం కనుక్కోవాల్సింది ప్రిన్సిపలే కాబట్టి ఈ విధంగా మనం P కామన్ తీసుకొని TR/100 + 1 అని రాసుకోవచ్చు. అప్పుడు మనకి ఈ విధంగా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి వచ్చిన అమౌంట్ ఈక్వలైజ్ చేసిన తర్వాత మనకి ఈజీగా ప్రిన్సిపల్ అనేది 1800 రావడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్ కొద్దిగా ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు, ఎందుకంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. నెక్స్ట్, ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇఫ్ ద సమ్ ఆఫ్ ₹2750 బికమ్స్ 3570 అనమాట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలన్నాడు. ప్రిన్సిపల్ ఇచ్చాడు 2750 రూపాయలు, 3570 రూపాయలు అమౌంట్ అయిపోయిందనమాట. ఇన్ 2 years 6 months అనమాట. అయితే 2.5 yearలో కాబట్టి దాని ప్రకారం మనం వాటి యొక్క తేడా అనేది మనం చూసినట్లయితే 720 రూపాయలు అనేది సింపుల్ ఇంట్రెస్ట్ రావడం జరిగింది. దాన్ని కంపేర్ చేసుకుంటే మనకి రేట్ పర్సెంట్ 12 అనేది రావడం జరుగుతుంది. ప్రిన్సిపల్ అమౌంట్ అనేది చూసినట్లయితే P = 1020 ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 8% అనమాట. వాట్ షల్ బి ద అమౌంట్ ఇన్ 3 years 4 months అనమాట. దీని ప్రకారం మనం చూసినట్లయితే 3 సంవత్సరాలు 4 నెలల టైమింగ్లో ఎలా ఉంది ఈ మనం చూసినట్లయితే ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అంటే ఈ విధంగా మనము కంపారిజన్ చేసుకుంటే PTR/100 = సింపుల్ ఇంట్రెస్ట్ చేసుకుంటే మనకి ఈజీగా సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 272 రూపాయలు రావడం జరుగుతుంది. ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు టైం వేస్ట్ అనమాట. సో కొద్దిగా పాజ్ చేసుకోండి, యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఈ సింపుల్ క్యాలిక్యులేషన్ మీకు తెలియాలి. నెక్స్ట్ ఏంటంటే ఏ సర్టన్ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు ₹312. ఒక అమౌంట్ ఒక సమ్ ఆఫ్ మనీ ఉందన్నమాట. దట్ అమౌంట్స్ టు 312 at 4% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం అండ్ ₹324 at 8% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం అనమాట. ఒక సమ్ ఆఫ్ మనీ అనేది 4%తో ఇస్తే 312 అవుతుంది.
అదే 8%తో ఇస్తే 324 రూపాయలు అవుతుంది. సో ఓవరాల్ ఆ ప్రిన్సిపల్ కనుక్కోమన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 4% 8% ఇవ్వడం జరిగింది. అక్కడ 312 ఉన్నింది, ఇక్కడ 324 అయిపోయింది. ఎప్పుడైతే 4% నుంచి 8% చేయడం జరిగిందో, అంటే ఆ తేడా ఉంది చూసారా, 8% మరియు 4% అనేది, వాటి మధ్య తేడా అనేది 4%. ఆ 4% పెంచుతానట్లు ఎంత పెరిగిపోయింది, 312 ముందు వచ్చేది, ఇప్పుడు 324 అయిపోయింది, అంటే 12 రూపాయలు పెరిగింది అనమాట. 4% అనేది 12 రూపాయలు అయితే 1% ఎంత, 4 గుడ్లు 12 రూపాయలు అయితే 1 గుడ్డు 3 రూపాయలు అనమాట. అంటే 1% అనేది 3 రూపాయలు అయితే 100% ఎంత, ఇక్కడ 3 రూపాయలు అంటే 100 గుడ్లు అంటే 300 అయిపోయా. ఎప్పుడైనా 100% ఉంటుంది ఏదైనా కానీ, ఒక ప్రిన్సిపల్ అనేది ఆల్వేస్ 100% ఉంటుంది. అంతేగాని ఎట్లా సార్ ఇది అంటే, అవును మరి 100% ఉంటేనే ఆ ప్రిన్సిపల్ అంటాడు. దాని హాఫ్ అంటే 50%. ఇక్కడ 1% మనకు వచ్చింది కాబట్టి 1% అనేది 3 అయినప్పుడు 100% అనేది మనకి ప్రిన్సిపల్ అవుతుంది అనమాట, 300. ఇఫ్ ఎ సర్టన్ సమ్ అమౌంట్స్ టు ₹515 in 3 years and to 530 in 6 years. ఇది చూడండి, 3 ఏళ్లలో 515 అయిపోయింది అనమాట ఒక అమౌంట్ అనేది, 6 ఏళ్లలో 530 అయిపోయింది. అంటే అక్కడ తేడా ఎంత ఉంది, ఆ 3 సంవత్సరాల్లో తేడా 15 రూపాయలు మాత్రమే పెరిగిందనమాట. ఆ 3 ఏళ్ల తేడా అనేది మనం చూసిన ఆ 15 రూపాయలు అనేది ఈ విధంగా పెరిగింది 3 ఏళ్లలో. సో దీన్ని ఏంటంటే మనము ఇక్కడ 3 ఇయర్స్లో 550 అంటే 15%, 15 రూపీస్ గ్రోత్ ఫర్ 3 ఇయర్స్ కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ 15 రూపీస్ అని మనం తెలుసుకోవచ్చు. మొట్టమొదట 515 ఉండింది, అప్పుడు ప్రిన్సిపల్ అనుకుంటే 515ని 15 రూపాయలు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది అనుకుంటే, టీ అనేది 3 సంవత్సరాలు అనుకుంటే 3వ సంవత్సరం నుంచి యాక్చువల్లీ ఇది R/100 ప్రకారం అయితే మనకి R అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఫైండ్ ద సమ్ అంటే ఇక్కడ మనము సమ్ కూడా మనం ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది రావడం జరిగింది. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దిస్. సో దిస్ ఇస్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. సో దిస్ ఇస్ ద ఫ్యూ క్వశ్చన్స్ విచ్ ఆర్ క్వైట్ నార్మల్ అనమాట. ఇట్లాంటి క్వశ్చన్స్ ఒకటో మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్ అడుగుతాడు. ఇన్ హౌ మెనీ ఇయర్స్ ద ఇంట్రెస్ట్ ఆన్ ₹1200, ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా ఇంట్రెస్ట్ ఆన్ ₹1200 at 5% ఈజ్ ఈక్వల్ టు ద ఇంట్రెస్ట్ ఆన్ ₹800 at 7.5% in 2.5 years అనమాట. ఇక్కడ దీని ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది రెండిట్లో మనకి సేమ్ అని ఇచ్చాడు అనమాట. ఇక్కడ P1 T1 R1/100 అనేది ఫస్ట్ కండిషన్కు, P2 T2 R2 అనేది సెకండ్ కండిషన్కు ఈక్వలైజ్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలలో ఈ విధంగా ఈక్వల్గా ఉంటుంది అంటే, దీని ప్రకారం మనం చూసినట్లయితే X = 2.5 years అని మనం తెలుసుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఇట్ హ్యాస్ టు బి డన్ లైక్ దిస్ ఓన్లీ. నెక్స్ట్, ఇన్ వాట్ టైమ్ విల్ ద ఇంట్రెస్ట్ ఆన్ ₹3600 at the rate of 10% be equal to the interest on ₹1800 at the rate of 12% in 4 years అనమాట. ఇక్కడ దీంట్లో మనం చూసినట్లయితే డ్యూరేషన్ టైం కనుక్కోవాలి. 3600 రూపాయలు అనేది మనం చూసినట్లయితే ఇక్కడ ప్రిన్సిపల్ ఇవ్వడం జరిగింది, రేట్ పర్సెంట్ 10% అనమాట. అయితే ఇక్కడ నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూసినట్లయితే 1800 అనేది మనకు P2 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా T2 అనేది 4 years అనుకుంటే 12.5% అనేది R2 అనమాట. దాని ప్రకారం మనము కంపారిజన్ చేసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఈక్వల్ కాబట్టి, సో ఈ విధంగా ఈక్వల్గా ఉంటుంది అని చెప్పి ఆ ఇంట్రెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి T ఈజ్ ఈక్వల్ టు మనకి ఈ విధంగా 73/8 ప్రకారం మనము ఈ విధంగా మనం గుర్తుంచుకోవచ్చు. 8 days అని కూడా గుర్తుంచుకోండి, డేస్లో మనం రాయడం జరిగింది. సో ఆ విధంగా చేసుకొని అర్థమవుతుంది. నెక్స్ట్ ఏంటంటే, ఇన్ హౌ మెనీ ఇయర్స్ సర్టన్ సమ్ అమౌంట్స్ టు డబుల్ 3 times ప్రిన్సిపల్ అట్ ద రేట్ ఆఫ్ 16.2/3% అనమాట. 16.2/3 అంటే 50/300 అని చెప్పుకోవచ్చు, 1/6 అని చెప్పుకోవచ్చు. సో ఎన్ని సంవత్సరాలలో డబుల్ అవుతుంది ఈ విధంగా అంటే, డబుల్ అంటే ఈరోజు 100 రూపాయలు ఉందంటే సంవత్సరం తర్వాత అది 200 రూపాయలు అయిపోవాలన్నమాట. అంటే ఆ 100 + 100 పెరిగిందనమాట. అదేవిధంగా P+P అంటే 2P అయింది, అంటే వడ్డీ అనేది P రావడం జరిగింది కాబట్టి P అనేది సింపుల్ ఇంట్రెస్ట్ అయితే PTR/100 ప్రకారం కంపారిజన్ చేసుకుంటే మనకి ఈజీగా మనకు ఆన్సరు ఇక్కడ మనము T అనేది రావడం జరుగుతుంది. అది 6 years వచ్చిందనమాట. అంటే డబుల్ అనేది 6 సంవత్సరాల్లో అయితే 3 times ఎన్ని సంవత్సరాల్లో అవుతుంది అంటే, అది నెక్స్ట్ అది ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ట్రిపుల్ అనేది 9 yearsలో అవుతుంది అనమాట. అదే 4 times మాత్రం మనం చూసినట్లయితే 12 సంవత్సరాల్లో అవుతుంది. కానీ ట్రిపుల్ మాత్రము 9 సంవత్సరాల్లోనే అయిపోతుంది అనమాట. అట్ వాట్ రేట్ విల్ ద ఇంట్రెస్ట్ ఆన్ ₹480 in 15 months ఈక్వల్ టు ద ఇంట్రెస్ట్ ఆన్
₹800 at 5% rate of interest in 9 months అనమాట. దీని ప్రకారం మనం చూసినట్లయితే ఏ రేట్ ప్రకారము విల్ ద ఇంట్రెస్ట్ ఆన్ ₹48 is in 15 months. దీని ప్రకారం రేట్ పర్సెంట్ మనకు చూసినట్లయితే స్టార్టింగ్లో ₹800 at 5% రేట్ అంటే ఈక్వలైజ్ చేయాలన్నమాట. సో ఓవరాల్ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం చూసినట్లయితే ఏ రేట్ ప్రకారము ₹480 in 15 months ఈక్వల్ టు ద ఇంట్రెస్ట్ ఆన్ ₹1 అనమాట. సో దాన్ని కంపారిజన్ చేసుకుంటే ఇక్కడ మనము ఈజీగా ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రతిదీ ఒక రేట్ పర్సెంట్ అనేది మనము ఈ విధంగా 5% అనేది రావడం జరుగుతుంది. ఎలా అనేది యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ, యూ కెన్ పాజ్ ఇట్. సో దీని ప్రకారం మనం చేస్తే సెకండ్ సిచ్యువేషన్లో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. ఆ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనం ఈక్వలైజ్ చేస్తే రేట్ పర్సెంట్ అనేది ఈజీగా మనకి 5% అనేది రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఒక మనిషి ఈ విధంగా డబ్బుని 15% సింపుల్ ఇంట్రెస్ట్తో తీసుకున్నాడు అనమాట. 2 సంవత్సరాల 8 నెలలు తర్వాత అతను ₹9,200 ₹40 పే చేయడం జరిగిందనమాట. ఎంత అంటే అతను వడ్డీ కాదు 9,200 ఇచ్చింది, మొత్తం అంత అమౌంట్ అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ కాబట్టి ఈ విధంగా మనం చేసుకుంటే అతను తీసుకున్న డబ్బులు అనేది మనము P ఈజ్ ఈక్వల్ టు 6,600 వస్తుంది. ఎందుకంటే ఆయన ఆ విధంగా మనము ఈ కన్వర్జన్స్ అన్నీ చేసుకొని మనం చేస్తే దీంట్లో వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది ₹6,600 అనేది రావడం జరుగుతుంది. అది ఏ విధంగా అనేది మీరు ప్రతి ఒక్క వాల్యూస్ ఇవ్వడం జరిగింది, రాయడం జరిగింది. సో ప్లీజ్ అర్థం చేసుకోండి ఏ విధంగా రాయడం జరిగిందో. సో వాటిని బట్టి మనకి ఈజీగా వాల్యూస్ అనేది తెలిసిపోతుంది. ఇక్కడ R అనేది 15 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా T అనేది మనకెంత 2 సంవత్సరాల 8 నెలలు కాబట్టి ఇక్కడ 8/12 రాసుకుంటే 2/3 అనేది రావడం జరుగుతుంది అనమాట. R అంటే మనకి ఇక్కడ దీని ప్రకారం మనము 15 రాసాం, డివైడ్ బై 100. సో ఆ విధంగా మనం కంపారిజన్ చేసుకుంటే ఎవ్రీథింగ్ విల్ గెట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఒక సమ్ ఆఫ్ ₹450 అమౌంట్స్ టు 495 అంటే ₹450 ₹490 అయిపోయిందంటే ₹45 మనకి వడ్డీ రావడం జరిగింది 2 సంవత్సరాల ప్రకారము. ఏ టైంలో ద సమ్ ఆఫ్ ₹820 అమౌంట్స్ టు ఈ విధంగా సేమ్ రేట్ అనమాట. సో దీని ప్రకారం మనం ఫస్ట్ కండిషన్ ఏంటంటే ₹45 వడ్డీ వచ్చింది. దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే మనకి ఆ విధంగా మనం కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఒకటి రేట్ పర్సెంట్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రేట్ పర్సెంట్ 5 ఎప్పుడైతే వచ్చిందో ఆ 5 అనేది ఈజీగా మనము కంపేర్ దీంట్లో చేసుకుంటే T అనేది మనకి 3 years అనేది రావడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ మీకు కొద్దిగా టిపికల్ అనిపిస్తాయి. దెర్ ఈజ్ వెరీ మచ్ చాలా యూస్ఫుల్ ఇవి. ఎగ్జామినేషన్స్ ఇలాంటివి అడుగుతాడు అనమాట. ఎలా చేశానో పాజ్ చేయండి, చూసుకోండి. ఎందుకంటే దీస్ క్వశ్చన్స్ రియలీ విల్ హెల్ప్ యూ ద వే ఐ హ్యాడ్ డన్ ఇట్. యూ హ్యావ్ టు అనలైజ్ ఇట్. ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో డైరెక్ట్ షార్ట్ కట్ విడడానికి ట్రై చేయకండి. ప్లీజ్ గో త్రూ ప్లేలిస్ట్, మీకు ప్రతిదీ అర్థమవుతుంది. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సో నార్మలీ బోర్డు మీద చేయడానికి ఇలా చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బోర్డు మీద ఒకటి మీరు ఒక క్వశ్చన్ ఇక్కడ మనం 10 క్వశ్చన్లు, ఇక్కడ మనం 30 క్వశ్చన్లు అనేది ఒకే బోర్డు మీద చేయాలంటే ఇట్ టేక్స్ ఓన్లీ నియర్ అబౌట్ 2 గంటలు పడుతుందన్నమాట. సో బెటర్ ఈ క్వశ్చన్స్ అనేది తొందరగా మీరు ఎవరైతే ఈ నా బేసిక్స్ అనేది చూసారో వాళ్ళకి తొందరగా ఇవి రివిజన్ అయ్యే ఛాన్సెస్ ఆర్ మోర్ అనమాట. సో ఇక్కడ T ఈజ్ ఈక్వల్ టు 3 years అనేది రావడం జరుగుతుందన్నమాట. యూ కెన్ డూ దాట్. నెక్స్ట్ ఇన్ వాట్ టైమ్ విల్ ద ₹1250 అమౌంట్ టు దీని ప్రకారం మనం చూసినట్లయితే ₹1,250 అనేది ₹1,400 అయిపోయిందంట. ఏ టైంలో అంటే మనకి వడ్డీ అనేది ఎంత వచ్చిందంటే ₹150 వచ్చింది సింపుల్ ఇంట్రెస్ట్. దాని ప్రకారం మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి సంవత్సరంలో అయిపోతుందని చెప్పి ఈ విధంగా 6% రేట్తో వచ్చింది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సింపుల్ ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని దీనిలోకి మీరు టైం వేస్ట్ చేసుకుంటే మీరు చాలా రెఫర్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఎ సర్టన్ సమ్ డబుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 16 years అట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ ట్రిపుల్ ఇట్ సెల్ఫ్ అంటే నీకు చెప్పాను ఆల్రెడీ ఇప్పుడే. P అనేది 2P అవుతుంది అంటే P వడ్డీ రావడం జరుగుతుంది 16 సంవత్సరాల్లో అయితే. అదే 4P అనేది మళ్ళీ 16 సంవత్సరాలు అవుతుంది. కానీ నేను అడిగింది మాత్రం ట్రిపుల్ కాబట్టి 16 + 16/2 ఎంత 8 అనమాట. అంటే 16 + 8 16 8 3 24 సంవత్సరాల్లో ఈ విధంగా ట్రిపుల్ అవుతుందని మనం తెలుసుకోవచ్చు. లేదా అంటే మనం ఈ విధంగా మనం చేసుకోవచ్చు. P ఈజ్ ఈక్వల్ టు PTR/100 వేసుకుంటే ఫస్ట్ రేట్ పర్సెంట్ అనేది రావడం జరుగుతుంది. ఆ రేట్ పర్సెంట్ అనేది నెక్స్ట్ ఈ 2P ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ T అనేది కనుక్కోవాలి కాబట్టి R అనేది 25/4 డివైడ్ బై 100 వేసుకుంటే మనకు ఈజీగా 24 సంవత్సరాలు అనేది రావడం జరుగుతుంది అనమాట. యూ కెన్ డూ దాట్. నెక్స్ట్ ఏంటంటే ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ ₹1,000 ఫర్ 4 years at the rate of 3%. సో ఇన్ దిస్ కేస్ ఇట్స్ వెరీ ఈజీ, స్మాల్ క్వశ్చన్. సో PTR/100 ప్రకారం మన సింపుల్ ఇంట్రెస్ట్ ₹120 రావడం జరుగుతుంది అనమాట. ఫైండ్ ద సింపులెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్
సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. దాని యొక్క డబ్బులు ఎంత అంటే 250 రూపాయలు అని తెలుసుకోవచ్చు. ఆ ట్రేడ్ పర్సెంట్ ఎంత అంటే 2% అని చెప్పుకోవచ్చు ఫర్ 4 years ప్రకారం. ఈజీగా మనం సేమ్ ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ 20 రావడం జరుగుతుంది అనమాట. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ ఆఫ్ ₹4,000. ఈ ప్రకారం అగైన్ PTR బై 100 ప్రకారం చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ 8 అనేది రావడం జరుగుతుంది. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ ఆఫ్ ₹800 ఫర్ 4 years అట్ ద రేట్ ఆఫ్ 2.5% per annum. దీని ప్రకారం అగైన్ P is equal to 800 అనేది రావడం జరుగుతుంది. సో దిస్ ఆర్ ఆల్ వెరీ ఈజీ క్వశ్చన్స్. ఐ హోప్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. అర్థం కాకుంటే ప్లీజ్ ఏదైనా నాకు సజెషన్స్ ఉంటే మీరు మెసేజ్ చేయొచ్చు. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద సమ్ ఆఫ్ ₹10 ఫర్ 4 months అట్ ద రేట్ ఆఫ్ 3 paise per rupee per month అని చెప్పి ఈ క్వశ్చన్ మీరు చేయండి. అండ్ ఐ వాంట్ యూ గైస్ టు కామెంట్ మీ వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ అండ్ యూ కెన్ వాట్సాప్ మై నెంబర్ 7667302252. దిస్ ఈజ్ యువర్ హోంవర్క్, యూ కెన్ డూ దిస్. నెక్స్ట్ ఏంటంటే ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ ఆఫ్ రూపీస్. ఇక్కడ ₹125 మీద సింపుల్ ఇంట్రెస్ట్ అనేది అట్ ద రేట్ ఆఫ్ 9% per annum. సో ఫ్రమ్ 25th February నుంచి 9th May 1975 అనమాట. సో 25th February నుంచి 1975 వరకు 9th May వరకు చూసినట్లయితే టోటల్ 73 రోజులు ఉంటాయి అనమాట. మధ్యలో కౌంట్ చేస్తే అక్కడ మీకు మార్చి, ఏప్రిల్, మే, జూన్ ప్రకారం మనం ఫిబ్రవరిలో 3 రోజులు అట్లా విధంగా మనం చేస్తే వస్తాయన్నమాట. యూ కెన్ డూ ఇట్. సో ఈ విధంగా చేయాలి మనము. సో అప్పుడు 73 days అనేది రావడం జరుగుతుంది. అప్పుడు PTR బై 100 ప్రకారం వేసుకుంటే మనకి ఆ సింపుల్ ఇంట్రెస్ట్ మనకి ఎంత ఏంటి అనేది మనకి ఈజీగా చూడు. మనకి ఎంత అంటే ₹2.25 అనేది రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద సమ్ ఆఫ్ రూపీస్. ఇక్కడ P అనేది 700 ఇవ్వడం జరిగింది, R అనేది 2% ఇవ్వడం జరిగింది. డేట్ 30 September నుంచి 31 March 1976. ఈ మధ్యలో డ్యూరేషన్ చూసావా, ఇవన్నీ కనుక్కోవాలంటే టైం టేకింగ్ అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో యూ హ్యావ్ టు డూ దెమ్, దెన్ ఓన్లీ ఇట్ కెన్ బి డన్ అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ కొద్దిగా టైం టేకింగ్. సో మీరు స్కిప్ అయ్యి డైరెక్ట్గా వేరే దాంట్లోకి వెళ్ళిపోవచ్చు, లేదా దగ్గరగా ఉందంటే చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఆన్సర్ అనేది 1.78 అనేది రావడం జరుగుతుంది. సో వాట్ ఎవర్ యూ కెన్ గో త్రూ దాట్. సో ఈ టోటల్ వాట్ ఎవర్ ద మనీ ఇట్ హ్యాస్ కమ్, సో దట్ ఈస్ నియర్ అబౌట్ 178.85. You can do directly go through that. So that is the way of doing it. I hope all these questions, ఏదో ఒకటో రెండు క్వశ్చన్స్ మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు. ఆ క్వశ్చన్స్ స్నాప్షాట్ తీసుకోండి, ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకోండి. I hope this will help you a lot. Thank you. If you have any suggestions, you can message me, and I request you guys, whoever is watching, please you can donate me on my WhatsApp number, and you can even share it to your friends with if you think that I had done a job, because it is a lot of effort to take the printout, and it's a costing as well as it's a effort of someone who is considered for the people. Thank you. Have a good day. Have a great life.